ఇంకో ఆట ఆడుకుందాం. ఓకే, సో ఈసారి ఓకే, చాలా సింపుల్ గేమ్ ఉంటుంది. ఆరుగురికి చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, ఆడే వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు మాత్రం భలే నుంచున్నారు ఆర్డర్లో. వండర్ఫుల్. కోవెన్ కప్ ఫ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఆరుగురికి కళ్ళకంతలు కట్టేశాం. అండ్ మీ ముందున్న బొచ్చులో స్మైలీ బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి. గర్ల్స్ ముగ్గురు స్మైలీ బాల్ తీసుకుంటారు అండ్ అబ్బాయిలు ముగ్గురు ప్లాస్టిక్ బాల్ తీసుకుని ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే అందరూ ఒకేసారి చేతులు పట్టుకుని కాదమ్మా, అక్కడ బొచ్చు ప్లేస్ మారచ్చు. సో మీకు మీరు 10 అడుగులు వేయగానే మీకు బొచ్చు కనిపిస్తుంది. ఆ బొచ్చులో ఈ బాల్ వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి నెక్స్ట్ రౌండ్ కి బయలుదేరి వెళ్ళాలి. అండ్ మూతి మొహం అతి తిప్పితే కనిపిస్తుంది అనుకుని ట్రై చేయకండి. ఓకే, ఇదిగో బక్క అంటే నువ్వు ట్రై చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది. రెడీ, 3, 2, 1 గో. చూడడానికి ట్రై చేస్తావు, కనపడదా చెప్తుంటే. వెనకాల మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళకంతలు తీసుకోండమ్మా. వెరీ వెల్ అండ్ సూపర్. చాలా అద్భుతంగా ఆడారు భయ్యా, నిజంగా చాలా అద్భుతాలు సృష్టించారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఇందులో. ఈయన అక్కడే తిరుగుతుంటాడు, దాని చుట్టూరే ప్రదక్షిణాలు చేస్తుంటాడు. ఈయనైతే చాలా సీరియస్ తిరుగుతున్నాడు, అంటే ఈయన ఉద్దేశంలో బొచ్చ ఆయన దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాడు అని తిరుగుతున్నాడు. ఇంకా ఆయన అయితే చెప్పక్కర్లే, ఇక్కడి నుంచి ఊడ్చడం మొదలు పెట్టాడు. నేను ఆయన మీదకి ఏనుగాట కూడా ఆడుకున్నా, అబ్బే లాభం లేదు, ఇంకా పాకుతూనే ఉన్నాడు. అండ్ మేడం గారు వాళ్ళ కాళ్ళకి దండం పెడతారేంటమ్మా బొచ్చి ఇక్కడ ఉంటే. అండ్ మీరు సూపర్ అండి అందరికంటే. ఆవిడ నిజంగా ఇందులోంచి బాల్ తీసుకుని ఆ గోడను 3 సార్లు గుట్టుకుంది ఆవిడ. వచ్చేటప్పుడు ఇటు వచ్చావు కాబట్టి మళ్ళీ ఇటు వెళ్ళాలిగా, అటు ఇంకో రూట్ ఉంది అనుకున్నావు అమ్మా. అందరికంటే తెలివైన ఆవిడగో ఈవిడ ఇక్కడిని తీసుకెళ్ళి ఇట్ట వెళ్ళి అందులో వేసి మళ్ళీ ఇట్ట వచ్చింది. ఇది తీసుకుని ఈసారి ఇటు వెళ్తుంది ఏంటో. అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్, యు ఆర్ ద విన్నర్స్. అబ్బాయిలు 2 వేశారు, మీరు 5 వరకు వేశారు బాల్స్. వెల్ ప్లేడ్, సూపర్. చూసా భయ్యా, అమ్మాయిలు ఎంత గుడ్డిగా నమ్మేస్తారో నీకు అర్థమైంది ఎప్పుడైనా? అది చాలా బాగా ఆడారు మీరు కూడా. ఇంత దారుణంగా నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ.